వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కలకత్తా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ నాయకులు శీలం శేషులు అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై రాస్తారోకో సిఐటియు నాయకులు రణధీర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్వాములు, సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, రైతు సంఘం మండల కార్యదర్శి వీరన్న, నాయకులు భాస్కర్, కిరణ్, మాల మహానాడు నాయకులు క్రిస్టఫర్, ప్రజా సంఘాల నాయకులు శివయ్య, రామకృష్ణ, భాస్కర్, శివ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనుషుల యొక్క ఆరోగ్యాలు కాపాడుతున్న డాక్టర్ పై పశువుల మాదిరి మానభంగం చేసి క్రూరంగా చంపడం అనేది ఇది ఒక క్షమించరానటువంటి నేరం. ఇలాంటి నేరాన్ని ఎవరు చేసినా ఉపేక్షించకుండా ప్రభుత్వాలు వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే చేశారో ఇలాంటి వాళ్ళను క్షమించాల్సిన అవసరం లేదు. బహిరంగంగా ఒప్పుకుంటున్నారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను మాదిరి వాళ్ళను బహిరంగంగా శిక్షించండా అని ప్రభుత్వం గట్టి భరోసా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళను బహిరంగంగానే ఎన్కౌంటర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సభ్య సమాజం చిక్కుపడేలా ఒక మనకు ప్రాణాలు నేర్పేటువంటి డాక్టర్ల పైన ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరగడం కలకత్తాలో దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను మేము ఆంధ్రప్రదేశ్ కౌలు జిల్లా కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రజా సంఘాలుగా అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాను. స్వాగతం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి స్వామి గారు మాట్లాడతారు. నిన్న ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. కానీ ఇటువంటి సందర్భంలో కూడా ఈరోజు మహిళలు ఒక భద్రత అనేటటువంటిది కరువైంది. పని ప్రదేశాలలో ప్రధానంగా ఎక్కడైతే ఈరోజు వాళ్ళు వృత్తులు చేసుకుంటున్నారో అలాంటి పని ప్రదేశాల్లో కూడా ఈరోజు మహిళలు ఒక భద్రత అనేటటువంటిది ఉండడం లేదు. అందరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిందితులపైన ఇప్పుడు జరిగినటువంటి సంఘటనపైన సమగ్ర విచారణ జరపాలా, నిందితులను పట్టుకోవాలా, వెంటనే శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ పైన వాళ్ళ విధులు నిర్వహించి రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి వాలంటరీ కానిస్టేబుల్ అనేటువంటి వ్యక్తి అతి కిరాతకంగా ఆపై అత్యాచారం చేసి హత్య చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మాత్రం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర దేశంలో అత్యాచారాలు అనేది రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడానికి వచ్చేసి అనేక చట్టాలు తీసుకొచ్చినా మౌతపై జరిగినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రరోగ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదే రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా మహిళలకు అనేది రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు మహిళలకు రక్షణ చట్టాలు తీసుకొని రావాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలైనటువంటి మహిళలకు రక్షణ ఉండదని ఈ యొక్క సభలో తెలియజేస్తున్నాను. కాబట్టి మహిళలకు రక్షణ చట్టాలు, కొత్త చట్టాలు నూతనంగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తూ మౌమితపై అత్యాచారం చేసే దుండగులను వెంటనే కలకత్తాలో జూనియర్ వైద్యులు మౌమితపై అత్యాచారం చేసే దుండగులను వెంటనే అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను వెంటనే అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలు వెంటనే అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు వెంటనే చేపట్టాలి. అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు వెంటనే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు మాట్లాడతారు. మన రాష్ట్రంలో జరిగింది. ఎక్కడ పడితే అక్కడ మహిళల పైన విచక్షణ రహితంగా ఈరోజు మరి అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు జరిగేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే మరి ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి? ఈ చట్టాలు చాలడం లేదా అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు వీటిని పట్టుకోవడానికి, వీటిని అరికట్టడానికి? మరి ప్రధానమంత్రి గారు మరి ఆయనకేం తెలుసు? ఆయన భార్యనే లేదు,
మరి ఆయన భార్యనే లేకుంటే మహిళలను గౌరవించాలనేటువంటి పరిస్థితి తెలిసేటువంటి పరిస్థితి కాదు. అందుకే ఈరోజు ప్రజా సంఘాలుగా మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. నిన్న చూసినట్లయితే అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ రోజు కూడా ఇక్కడ ప్రజా సంఘాల నాయకత్వంగా నిరసన చేపట్టాం. మీరు పత్రికల్లో చూస్తుంటే ఎవరైతే దొంగలను పట్టుకుని శిక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏ మాత్రం సిగ్గు లేకుండా ప్రజల్లో వచ్చి మరి వాళ్ళు కూడా ప్రజల్లో కలిసిపోయి ఆమె డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అమ్మా, చట్టం నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉన్న చట్టాన్ని ఉపయోగించు. ఆ గుండాలు ఎవరు, ఆ మాఫియా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని పట్టి బంధించి శిక్షించేటువంటి ధైర్యం సాహసము నీ దగ్గర లేకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పరిస్థితి చేయకుండా దేశంలో కళ్ళు మూసుకొని తెరిచే లోపల మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండేటువంటి నాయకులకు మరి గాంధీ మహాత్ముని స్మరిస్తారు, రేపు మళ్ళీ గాంధీ మహాత్ముడు పుట్టినరోజు చేస్తారు, వద్దంతి చేస్తారు. మరి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి బలమైనటువంటి సందేశాన్ని ఈ దేశంలో ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అందుకే ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకత్వాన ఈ రాస్తారోకో కార్యక్రమం చేశాం. ఇది ఎవరినో ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కాదు.